ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద పేరుకుపోయిన బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ బకాయిలు తమకు వారసత్వంగా వచ్చిన భారమన్నారు సీఎం రేవంత్. మేము అధికారంలోకి వచ్చాక 2408 కోట్ల ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశామన్నారు. రెండు మూడు సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న చిన్న ఆసుపత్రులు మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈరోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,000. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది. అధ్యక్ష, వారు ఏదైతే